అన్న ర్యాపిడోలో, ఊబర్‌లో కమిషన్ ఎక్కువ కట్ అవుతుందన్నా. నేను రైడ్ క్యాన్సెల్ చేసి వెళ్ళిపోతున్నానన్నా. ఇలా చేయడం ద్వారా కస్టమర్ ఇచ్చిన అమౌంట్ మొత్తం కూడా నాకే మిగిలిపోతుంది. ఇలా చేయొచ్చా? చేయకూడదా అని నాకడుగుతున్నాడు. రైడ్ క్యాన్సెల్ చేసి వెళ్ళడం ద్వారా చాలా లాభం అని అనుకుంటారు. లాభంతో పోల్చుకుంటే మనకి నష్టమే ఎక్కువ. రైడ్ క్యాన్సెల్ చేయడం ద్వారా నష్టం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్స్యూరెన్స్ రాదు. మనం చనిపోయినా, రైడర్ చనిపోయినా మన మీదైతే కేస్ పడుతుంది. అదే గాని రైడ్‌తో వెళ్తే మనకి ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా, కస్టమర్‌కి యాక్సిడెంట్ జరిగినా కంప్లీట్‌గా ఇన్స్యూరెన్స్ అనేది కంపెనీ పే చేసుకుంటుంది. ఒకవేళ వితౌట్ రైడ్‌లో వెళ్తే, మనం పర్సనల్‌గా వెళ్తే ఆయనకి చిన్న గీత పడినా సరే పూర్తి రెస్పాన్సిబిలిటీ మనదే ఉంటుంది. అందుకోసమనే రిస్క్ తీసుకోకండి. రూ. 20 కమిషన్ కట్ అవుతుంది కదా! అని జెప్పి లైఫ్ అంతా రిస్క్‌ని పెట్టలేం గదా! లేదు కమిషన్ కట్ అవుతుందంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోండి. లేకుంటే వేరే జాబ్ చూసుకోండి. అవునా కాదా? నన్నడిగితే ఈ బైక్ టాక్సీ అనేవి టెంపరవరీ వర్క్స్ మాత్రమే. లైఫ్ అంతా చేయలేము. నేను మీకు చెయ్యమని కూడా సజెషన్ ఇవ్వను. కొంతకాలం చేయండి. డబ్బులొచ్చిన తర్వాత ఏదైనా స్కిల్ నేర్చుకోండి. లైఫ్‌లో ఉపయోగపడే పని నేర్చుకోండి. పెళ్లయిన తర్వాత కూడా ఈ పని మీరు చేయలేరు కదా! ఎన్ని రోజులు చేయగలరు? ఇంత ట్రాఫిక్‌లో దూల తీరిపోద్ది. ఫస్ట్‌లో స్టార్టింగ్ చాలా బావుంటుంది. ప్రతిరోజు రూ. 1000 ఆడుతూ పాడుతూ చేసుకుంటారు. తర్వాత చేసే కొద్దీ బ్యాక్ పెయిను, బాడీ పెయిన్స్ ఒస్తాయి. వెహికల్ కండిషన్ పోతుంది. టోటల్‌గా మనమే స్క్రాప్ అయిపోతాం. దేనికి పనికి రాకుండా పోతాము. కొంతమంది స్టూడెంట్స్ వచ్చి బైక్ టాక్సీ చేసేస్తున్నారు. అరేయ్ బాబు చదువుకోండిరా! మేము చదువుకోలేదు కాబట్టే ఈరోజు ఇన్ని తిప్పలు పడుతున్నాం. చదువుకునే టైంలో చదువుకోండి. తర్వాతైనా సరే మీరు డబ్బులు సంపాదించొచ్చు. మీరు ఈ వయసులో ఇన్‌స్టంట్ క్యాష్ కోసం అలవాటు పడిపోతే మీరు లైఫ్‌లో సక్సెస్ కాలేరు.